మనం ఇంతసేపు ఆర్థికంగా ఎలా డబ్బుల్ని ఏం చేశారు, ఎలా ఇచ్చుకున్నారు, వాళ్ళకి ఇచ్చుకున్నారు అంతా మాట్లాడినాం. పోలింగ్ అనంతర హింస ఎందుకు చెలరేగుతోంది? ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు పద్మావతి మహిళా యూనివర్సిటీకి కరెక్ట్గా అర్ధ కిలోమీటర్ కూడా దూరం పోలీస్ స్టేషన్ ఉంటుంది అంతే. అట్లాంటప్పుడు అక్కడ గొడవ జరుగుతుంటే ఎందుకు పోలీసులు స్పందించలేదు? తాడిపత్రి ఆల్రెడీ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ చిన్న చిన్న గొడవలు జరిగాయి, అయిపోయింది. అర్ధరాత్రి అంటే ఎలక్షన్ పూర్తయిన అర్ధరాత్రి ఎక్కడో రాజంపేటలో ఉండే డిఎస్పి తను ఇంతకుముందు పనిచేసిన తాడిపత్రిలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ తాడిపత్రిలో ఆయన 3 సంవత్సరాల పాటు కాదు కదా. సో ఆయన తాడిపత్రిలో ఎంత ఘోరంగా మమ్మల్ని ఏమంటారు, ఎంత హింస పెట్టాడో, మమ్మల్ని ఎంత ఏమంటారు పోలీసు ఈ పవర్ అంతా చూపించి కేడని మొత్తం కకావికలం చేసిన వ్యక్తి అర్ధరాత్రి పూట ఏ రకమైన ఇది లేకుండా ఎస్పీకి కూడా చెప్పకుండా నేరుగా ఎందుకు జేసీ ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళాడు? ఒక దివ్యాంగుడైన వ్యక్తిని, కిరణ్ కుమార్ అనుకుంటా పేరు, ఒక దివ్యాంగుడైన వ్యక్తిని అంతలా కొట్టాల్సిన అవసరం ఏంటి? అర్ధరాత్రి పూట 35 మందిని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి ఎక్కడికి పంపించారో కూడా, ఎక్కడికి తీసుకుపోతున్నారో ఇప్పటిదాకా నిన్న రాత్రి దాకా దాన్ని ఏమో తెలియని పరిస్థితి ఎందుకు ఉంది? సాక్షాత్తు ఎస్పీనే, కొత్తగా దాన్ని ట్రాన్స్ఫర్ వచ్చిన ఎస్పీ పేరు నాకు గుర్తులేదు, ఆయన పిలిచి అతన్ని 2 గంటల సేపు విచారించాల్సిన అవసరం ఏంది? జ్యూరిస్డిక్షన్ రాజంపేట అతను ఎందుకు తాడిపత్రికి పోయాడు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కన్సెప్టెడ్ ప్లానింగ్ ఉంది, ఏదో ప్లాన్ ఎఫర్ట్గా చేస్తున్నారు. మీరు చూడండి, ఒక 4-5 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీల పరిధిలోనే జరుగుతుంది ఇది. 1 మాచర్ల, 2 తాడిపత్రి, 3 చంద్రగిరి. అంటే ఇవన్నీ వైకాపాలో ప్రముఖ పాత్ర వహించే నాయకుల యొక్క కాన్స్టిట్యుయెన్సీలు మాత్రమే, మిగతా ఎక్కడ జరగలేదు. తిరుపతి, తాడిపత్రి, నర్సరావుపేట, ఇంకొంత పల్నాడు ఏరియా. సో పల్నాడు ఏరియాలో పిన్నెల్లి అంతే. సో అక్కడ పల్నాడు ఏరియాలో పిన్నెల్లి దాన్ని ఏమంటారు, వాళ్ళు ఏదో అంటారు, పిన్నెల్లి బెదర్స్ అంటారు, వాళ్ళ దీంట్లో. ఇక్కడ తాడిపత్రిలో, ఇక్కడ చంద్రగిరిలో ఇట్లా ఐడెంటిఫై చేసిన 3-4 కాన్స్టిట్యుయెన్సీలనే దట్టు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు కొత్తగా వచ్చిన ఎస్పీలు అంటే వాళ్ళు ఏమి నేరుగా ఏమంటారు వచ్చి ఛార్జ్ చేసుకోరు కదా, వాళ్ళు దాన్ని ఏమో డౌన్ ది లైన్ వచ్చుంటారు. సో కొత్తగా వచ్చిన ఎస్పీలు దీంట్లోనే ఇవి జరిగాయంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇష్యూని చాలా తేలిగ్గా తీసేస్తున్నారు. ఎక్కడైతే గొడవలు జరిగాయో అవి కొత్తగా వచ్చిన వాళ్ళకి అనుభవం లేకపోవడం వల్ల అన్నట్టుగా తీస్తున్నారు. కానీ కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గరే ఇవన్నీ జరిగాయంటే వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసిన ఈసీ అంత బుద్ధి లేనిదా? ఈసీ ఎందుకంటే ఈసీకి మీ అంత బుర్ర ఈసీకి లేదా? ఇప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్లు అన్నీ జరిగాయి. ఇప్పుడు తిరుపతిలో 5 మంది సీఏని ఎలక్షన్ ముందు రోజు చేశారు. ఒక్కొక్క సీఏ ఏం చేశారో అందరూ తెలుసు. కాళహస్తి సీఏ అంజు యాదవ్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాన్ని కొన మీద ఉండే 3 సంవత్సరాల పాటు చక్రం కాదు కదా, అన్ని రకాలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. సీఎం కాదు, సీఏ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరినీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది దాన్ని ఈసీ? సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు ఇన్ని రోజులు చేసిన ఏమంటారు బిజినెస్ వ్యతిరేకంగా చేసి కలుపుకుంటే ఏదైనా లింక్ ఉందా?